సరే, ఈ పుస్తకానికి దాసం సేనాధిపతి గారు ఇంకా ఇద్దరు ముగ్గురు మహానీయులు ముందు మాట రాశారని చెప్పారు కదా. ఈ మిగతా మిగతా పుస్తకాలకి ముందు మాట రాసిన మహానీయులు గురించి ఒక్కసారి చెప్పండి సార్. అమ్మ తప్పకుండా అమ్మా. దీనికి దాసం సేనాధిపతి గారు, నలిమెల భాస్కర్ గారు, తర్వాత తోకల రాజేశ్వరం గారు రాశారు. అట్లాగే ఇంకా ఇక చెప్పుకోదగిన వారంటమ్మా నందిని సిద్ధారెడ్డి గారు, మన తెలంగాణ అకాడమీ, ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ గారు వారు ఆయన. తర్వాత మాడుగుల నారాయణమూర్తి గారు ఆసిఫాబాద్ పద్య కవి, పురోహితులు, గవర్నమెంట్ టీచరు. తర్వాత మాడుగుల నాగఫణి శర్మ గారు, ఆయన హైదరాబాద్ వాస్తవ్యులు. ఆయన ఎట్లా అంటే సహస్ర అవధాని అమ్మ, అవధాని, సహస్ర అవధాని, 1000 మందితో అవధానం చేయగలుగుతారు అవధాని ఆయన. తర్వాత ఏనుగు నరసింహారెడ్డి గారు, ఆయన అడిషనల్ కలెక్టర్గా కరీంనగర్లో చేశారు, మేడ్చల్లో చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వ దాంట్లో చైర్మన్గా చేస్తున్నారు ఆయన. ఆయనే స్వతः కవి, మంచి సాహితీవేత్త, రుబాయిలు తర్వాత చాలా రాశారు ఆయన. ఆ మహానుభావులు కూడా రాశారు. తర్వాత ఇంకా స్థానికంగా ఉన్న కవులు ముఖ్యంగా పటవర్ధన్ గారు, ఇందాక చెప్పిన అష్టావధాని, శతావధాని, డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పటవర్ధన్ గారు భాషావేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు విభాగం మంచిర్యాల డిగ్రీ కళాశాల, వారు రాశారు. బిజ్మల్ల ఆనందరావు గారు. తర్వాత పోతే ఇంకా చాలా మంది రాశారమ్మ. దాదాపు పుస్తకానికి ఇట్లా రాశారు. ఒక్కొక్క పుస్తకానికి 2-3 ఇట్లా చాలా మంది రాశారు. తనిఖీల భరణి గారు కూడా అమ్మ నా పుస్తకానికి ముందు మాట రాశారు. నేను అప్పుడు ఫోన్ చేస్తే చాలా చక్కగా మాట్లాడతారు ఆయన. అదేవిధంగా నా పుస్తకాలు కొన్ని గరికపాటి వారికి అందాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఛానల్లో చూస్తాం, వారి ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతం. మహనీయుడు అంటే చాలా గొప్పవారమ్మ ఆయన. 18 పురాణాలను నిద్రలో లేపితే చెప్పగలిగేటువంటి వారు, ఎక్కడ ఏముందని చెప్పగలిగేటువంటి నిష్ణాతులు, మంచి భాషావేత్త, సహస్రావధాని వారు. నేను కొన్ని పుస్తకాలు పంపించిన ఆ మధ్యలో వారు నన్ను మెచ్చుకుంటూ కొన్ని ఉత్తరాలు కూడా రాశారు. తర్వాత మేడసాని మోహన్ గారు, వారితో పరిచయం, ఫోన్లో సంభాషించాను కానీ ప్రత్యక్షంగా కలవలేదు, కానీ వారితో మాట్లాడాను. ఇంకా చాలా మంది రాశారమ్మ ముందు మాటలు. వాళ్ళు సార్ మహానీయులు. సార్ మీరు 25 రకాల పుస్తకాలు రాశారు కదా, సాహిత్య రంగంలో మీకు ఇది ఎక్కువ ప్రాముఖ్యత తీసుకొచ్చిన పుస్తకం ఏదంటారు సార్? అమ్మ ఇప్పుడు ఈ 25 పుస్తకాలలో నేను రాసినటువంటి పుస్తకాలు చాలా అంటే అంత భక్తి రాశాను, సామాజిక రాశాను, తర్వాత చైతన్య గీతాలు, మన దీర్ఘ కవితలు అని రాశాను. అయితే ఇందులో కపోత సందేశం అనేటువంటి పుస్తకం అమ్మ, ఇదే సార్? ఇదే అమ్మ. ఈ కపోత సందేశం అనేటువంటి పుస్తకము, ఇది మన కవిగా సాహిత్య రంగంలో ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి గ్రంథం అమ్మ ఇది. ఇది మొత్తం దీర్ఘ కవిత నేపథ్యం, ఇదంతా దీర్ఘ కవిత ప్రక్రియలో ఉంటుంది ఇదంతా కూడా. ఇంకా ఈ పుస్తకం గురించి అంటే అమ్మ, నేను ఇప్పుడు మనకు గుర్రం జాషువా గారి గబ్బిలం పుస్తకం ఉంది కదా, ఆ గబ్బిలం పుస్తకము గతంలో మనం చాలాసార్లు చదివాము. 2021లో నేను అది ఎందుకో నాకు గుర్తుకొచ్చినప్పుడు ఆ గబ్బిలం అనేటువంటి పుస్తకంలో నేపథ్యం ఏంటంటే అమ్మ, ఏం చేశారు అనంటే, ఈ గబ్బిలం అనేటువంటి పుస్తకం రాయడానికి ఒక దళితుని కథానాయకుని చేసి ఆ దళితుని ద్వారా ఒక గబ్బిలాన్ని దూతగా హిమాలయగిరి పర్వతానికి పంపుతారు ఆయన. అయితే దళితుడు పడుతున్న కష్టాలు, ఒక రోజు ఆయన చెప్పులు కుట్టి ఒక దళితుడు ఆయన సాయంకాలం తన పూరి గుడిసెకు వచ్చి ఆ గంజనీళ్ళు దాగి పడుకున్న సందర్భంలో ఎక్కడ నుండో ఓ గబ్బిలం వచ్చింది, దాని రెక్కల గాలిక ఆముదం దీపం ఆరిపోతుంది. అప్పుడు ఆయన ఆ దళితుడు అతని ద్వారా మాట్లాడిస్తారు జాషువా గారు, ఓ గబ్బిలమా, ఈ పూరి గుడిసెలో, ఈ పేదవాని గుడిసెలో ఏం దొరుకుతుందని వచ్చినావమ్మా, నేను వెలువేయబడ్డవాడిని, ఊరవతలో ఉన్నాను నేను. సరే వస్తే వచ్చినావు కదా, నువ్వు దేవాలయాలలో తల కిందికి శివలింగం దగ్గర ఇట్లా వేలాడబడి ఉంటావు కదా, అక్కడ మరి ఆ శివుడు నీ మూతికి దగ్గర ఉంటాడు కదా, అక్కడ నా బాధ చెప్పమ్మా అంటాడు. అంటూ పూజారి లేనప్పుడు చెప్పమ్మా, ఒకవేళ పూజారి ఉన్నప్పుడు చెప్తే నిన్ను కూడా బయటికి నెట్టేస్తాడు, ఇట్లా చమత్కరిస్తూ చెప్పి, సరే అక్కడ నుండి ఆయన ఏం చేశారనంటే, వాస్తవంగా జాషువా గారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఈ గబ్బిలాన్ని తమిళనాడులోని తంజావూరు నుండి
సాగనంపుతాడు. అప్పుడు ఆయన ఒక రూట్ మ్యాప్ వేశాడు ఆ గబ్బిరం వెళ్ళడానికి హిమాలయాలకి. నువ్వు ఇక్కడ నుండి ఇక్కడికి పో, అక్కడ నుండి అక్కడికి పో, అక్కడ నుండి అక్కడికి పో అన్నప్పుడు ఏ ఏ ప్రదేశాలను అయితే సూచించారో అక్కడ ఉన్నటువంటి విషయాలను చాలా గొప్పగా వర్ణించారు. అది పద్య కవిత్వం అంత చాలా అద్భుతంగా వర్ణించారు ఆయన. వివిధ రకాల చారిత్రక కట్టడాలు, గుళ్ళు, గోపురాలు, చూడదగిన ప్రదేశాలు, అక్కడ ప్రముఖ వ్యక్తులు అన్ని చాలా. అది నాకు గుర్తుకొచ్చినప్పుడు ఇలాంటివి నేను ఒకటి రాయాలి అని అనుకున్నాను. నేను అనుకున్నప్పుడు సరే పద్యము అంటే అది అందరికీ కూడా దగ్గర చేరువగా ఉండడానికి సరే వచన కవిత్వంలో రాసి దీర్ఘ కవిత రాద్దాము అని అనుకున్నప్పుడు మరి నేను ఎవరిని హీరో చేయాలి, అలా కథానాయకుని ఎవరిని పెట్టాలి అనుకున్నాము. అందరు సర్వజన సమ్మతం కావాలా మనం పెట్టేటువంటి ఏవరైనా అన్నప్పుడు నా మదిలో రైతు వినిపించాడు. రైతు అని అంటే రైతును ఎవరైనా కూడా ఇది చేస్తారు. అదే రైతును కథానాయకుని చేశాను. అప్పుడు నా పెట్టేసా ఒక గ్రామంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కోడి కూత పొద్దుతో నిద్రలు లేచి నాగటి కోలను భుజాన పెట్టుకొని తన పొలం గట్టుకు వెళ్ళి మిట్ట మధ్యాహ్నం వరకు ఆ పొలం దుక్కి దున్ని మన బాణుని తాపానికి తాళలేక ఆ పొలం గట్టునున్న తుమ్మ చెట్టు నీడకు పరిగెడి తెచ్చుకున్న సద్యాన్నము గుడిచి కాస్త విశ్రమించగా ఎచటి నుండి వచ్చిన ఓ తెల్లని పావురం అచట వాలింది అని. ఇక్కడ నేను ఇంకోటి అంటే మరి దూతగా గబ్బిలం అంటే గబ్బిలం గుళ్ళల్లో ఉంటది కాబట్టి శివుని దగ్గర పంపారు. మరి నేను ఎట్లా పంపాలి అనుకున్నప్పుడు పావురాలు కూడా మనం గుళ్ళ మీద కనిపిస్తాయి. సరే మళ్ళీ సహజంగా ఇంకోటి ఏంటంటే ఆ రోజులలో వార్తా విశేషాలను తర్వాత మనము వర్తమానాలు పంపడానికి ఈ పావురాలను వాడేవారు, ఉత్తర ప్రత్యుత్తరాలను. అట్లా పావురాన్ని తీసుకొని ఆ పావురానికి రైతుల కష్టాలు, ఇబ్బందులు, ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, ఆర్థిక దీనస్థితి, వాడుతున్న మందులు, వ్యవసాయంలో కలిగే అనేక రుగ్మతల ఇబ్బందులు అన్ని ఆ పావురానికి రైతు ద్వారా వినిపింపజేసి ఆ పావురాన్ని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయన తంజావూరు నుండి అంటే కింద భారతదేశం కింద నుండి కాశ్మీర్ పంపారు. నాకు ఇక్కడ రాజంపేట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం. ఆ ఊరు మీద కొద్దిగా మమకారం. అప్పుడు రాజంపేటలో ఉన్నటువంటి రైతు ఈ పావురాన్ని పంపినట్టుగా మొదట ఆ రాజంపేట నుండి ఆదిలాబాద్ జిల్లాకు పంపి అక్కడ నుండి నేను ఒక స్కెచ్ వేశాను మ్యాప్ తీసుకొని, ఏ జిల్లా నుండి ఏ జిల్లాకు పోతే ఎట్లా ఉందని. అట్లా ఇక పనిలో పని ఇటు తెలంగాణ 33 జిల్లాలు, ఆంధ్ర 13 జిల్లాలు, అక్కడ నుండి తమిళనాడు తీసుకువెళ్ళి అక్కడ నుండి కాశ్మీర్కి పంపాను. ఆ సందర్భంలో తెలంగాణ 33 జిల్లాలు, 13 ఆంధ్ర జిల్లాలలో, ఇటు 15 రాష్ట్రాలలో ఉన్న ప్రాచీన దేవాలయాలు, వివిధ రకాలైనటువంటి చూడదగిన ప్రదేశాలు, ప్రాచీన కట్టడాలు, వాటి యొక్క పూర్తి వివరణ సేకరించి ఒక పరిశోధన రూపకంగా దీన్ని రాయడం జరిగింది. కపోత సందేశం అనమ్మ. ఇది 2022లో దీన్ని నేను ఆవిష్కరించిన. దీనికి నలిమెల భాస్కర్ గారు ముందు మాట రాశారు, దాస్యం సేనాధిపతి గారు ముందు మాట రాశారు, తర్వాత తోకల రాజేశం గారు అని చెప్పి మంచి కవి ఆయన కూడా రాశారు. తోకల రాజేశం అంటే అమ్మ ఆయన కవిగా చాలా గొప్పవాడు, నాకన్నా వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా చెప్పుకోదగిన కవి. ఇంకా దాస్యం సేనాధిపతి గారు ఆయన పత్రికా సంపాదకులు, కొన్ని వేల పుస్తకాలకి ఆయన ముందు మాటలు రాశారు, మంచి విశ్లేషకులు. ఇక నలిమెల భాస్కర్ గారు కరీంనగర్, ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మంచి భాషావేత్త, 16-18 భాషలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. ఆయన అద్భుతంగా నాకు ముందు మాటలు అందించారు. ఆ తర్వాత దీని గురించి సమీక్ష పేపర్లో కూడా వచ్చింది. ఇది మొన్న 2023లో కర్ణాటకలో ఈ పుస్తకాలు, వివిధ రచయితల పుస్తకాలు పంపిన సందర్భంలో కూడా అక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చింది ఈ పుస్తకానికి నాకు.